హాయ్ ఎవ్రీవన్. నేనైతే మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి. నాకైతే కాస్ట్ కూడా బాగానే అనిపించింది. అవేంటో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నేను దీపం కోసం అనేసి 2 ప్రమిదలు అయితే తీసుకున్నాను. పైన కొంచెం లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది. నాకైతే వెయిట్ కూడా బాగానే అనిపించింది. కాస్ట్ అయితే 270 రూపీస్ పడుతుంది. నాకైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ అయితే నేను కలసం కోసం అనేసి చిన్న ప్లేట్ లాంటిది తీసుకున్నాను. ఈ టైప్లో బాగుంటుంది కదా అని తీసుకున్నాను. చూడడానికైతే బాగుంది కదండి. నాకు నాకు కూడా నచ్చింది. దీని కాస్ట్ అయితే 150 రూపీస్ పడింది. వెయిట్ ఏం లేదు కానీ బాగానే అనిపించింది. నెక్స్ట్ అయితే నేను చిట్టి గాజులు అయితే తీసుకున్నాను. 3 కలర్స్ అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం అనేసి. ఈ ఫస్ట్ 150 రూపీస్ పడింది. 151 రూపీస్. తర్వాత అయితే నేను డిమార్ట్‌లో గాజు గ్లాస్ అయితే గాజు టైపు తీసుకున్నాను. దీంట్లోన లక్ష్మికి ఇష్టమైన ప్రీతికరమైనవి తీసుకున్నాను. దాంట్లో లోపల కాయిన్స్ కాకుండా మిగతా ఉన్నాయి కదా, అవి మీషోలో ఆర్డర్ పెట్టాను. 120 రూపీస్ అలా పడింది. నేను కాయిన్స్తో అయితే ఒక హారం లాంటిది అయితే తయారు చేస్తాను. అది లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ అయితే నేను గాజులు అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను 3 కలర్స్ అయితే పెట్టాను. 3 కలర్స్ అయితే బాగుంటాయి కదా అనేసి. ఈ ఒక్కొక్క ప్యాకెట్‌లో 108 ఉంటాయంట. 108 ఉంటాయో లేదో లెక్క పెట్టలేదు. కానీ బాగానే అనిపించింది. ఎక్కడైనా ఇరిగిపోతాయేమో అని చూస్తున్నాను. ఎక్కడ ఇరగలేదు. ప్రతి గాజు కూడా బాగానే వచ్చింది. నాకైతే బాగానే నచ్చింది. ఆ కాస్ట్‌లో 150 అంటే మరి పర్లేదు కదా. ఆ 150కి అల్లేసి ఒక దండ లాంటిది కూడా వస్తుంది. మరి మళ్ళీ ఇరిగిపోతాయేమో, అనవసరంగా పోతాయేమో అనేసి నేను ఓన్లీ గాజులు అయితేనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ టైప్‌లో దారం తీసుకొని నార్మల్‌గా 5 వేసి చూస్తున్నాను. ఈ టైప్‌లో దండ పెట్టుకుంటే బాగుంటుందా అనేసి. ఫస్ట్ యెల్లో, తర్వాత గ్రీన్, రెడ్ వేసుకొని చూశాను. ఈ టైప్‌లో అయితే బాగుంటుంది అనిపించింది. మొత్తము మొత్తము ఈ ఇలా ఈ టైప్‌లో పెట్టుకున్నాను. ఈ దండ ఇలా ఈ టైప్‌లో పెట్టుకుంటే సింపుల్‌గా ఎక్కువ శ్రమ పడకుండా దండ అయితే రెడీ అయిపోయింది ఆ రోజుటికి. నాకైతే బాగానే అనిపించింది కలర్స్‌గా. ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు. బాగానే అనిపించింది కదా. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను నిన్న లాస్ట్‌లో చెప్పాను కదా, కాయిన్స్‌తోని హారం చేస్తానని. నేను కూడా ఇన్‌స్టాలో చూశాను. బాగానే అనిపించింది. నేను కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా టేప్ అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని దాని మీద కాయిన్స్ అయితే పెట్టుకుంటాము. నేనైతే గాజులు కొంచెం పెద్దది చేశాను కాబట్టి కాయిన్స్‌ది కొంచెం చిన్నది చేద్దామనేసి కొన్ని కొన్ని తక్కువ కాయిన్స్ పెట్టాను. ఇటు 7 అటు 7 పెట్టుకొని మధ్యలోన చిన్న పువ్వులాగా పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఇలా ఒక లైన్‌లో 7 పెట్టేసిన తర్వాత దాని మీద ఇంకో టేప్ కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటేమో సేమ్ అలాగే నెక్స్ట్ సైడ్ కూడా కాయిన్స్ ఒక 7 పెట్టుకొని టేప్ పెట్టుకుందాము. మీకు కూడా ఈ హారం నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ టైప్లోనైతే చేసుకున్నాను నేను. నాకైతే బాగానే వచ్చింది. ఎక్కువ శ్రమ ఏం పడక్కర్లేదు. తర్వాత ఏమో ఇలా బొట్లు కూడా పెట్టుకున్నాను. బాగుంది. ఈరోజు గురువారం కదా, తల్లికి కూడా లక్ష్మీదేవికి కూడా పెట్టేసి నేను వీడియో కూడా తీశాను. మీకు కూడా నచ్చింది కదా, బాగుంది కదా.